రాఘోపాలకృష్ణ, ఏమిటన్నయ్యా అవసరంగా పిలిపించారు? కూర్చో చెబుతాను. నీవు చేతలవాడివే కాని మాటలవాడివి కాదు. అందుకని తీరా నీకొచ్చిన భయమేమీ లేదు. అరవక బెదరక కూర్చో. అన్నయ్య, మన అర్జునుని వైఖరి నాకు అర్థం కావడం లేదు. దేవా, చూచినారా అర్జునుడు? అవును, సూచినాను. ఆపద్బాంధవునికి విజయుని వినయాంచి. అర్జున, చాలు నీ నక్క వినయము. నాతోనే యుద్ధమునకు తలపడిన ప్రబుద్ధుడవు, మహాయోధాగ్రేసరుడవు. మళ్ళీ ఈ మ్రొక్కులేమిటి? బాబు, నా మనస్సు తెలుసుకోకుండానే కోపగిస్తున్నా. నా ప్రాణాధికుడవైన నీకోసం నా ధన మాన ప్రాణ సర్వస్వము అర్పించగలను. కాదు, నేనొక శరణార్థికిచ్చిన మాట మాత్రం నాది కాదు. అది వీర మర్యాదకు, ఛాత్రశీలానికి, మా భరతవంశ గౌరవానికే చెందినది. అందుచేత నేను నీకు అవిధేయుడను కావలసి వచ్చింది. ఈ నేర్పులు నయగారాలు కాదు, గైని నాకు ఒప్పగించదవా లేదా? బాబా, ఆ గయుడు రాక్షసుడు కాడు, గంధర్వుడు. విశేషించి నీ భక్తుడు. ఎరుగక చేసిన చిన్న నేరానికి ఒక భక్తుని తలదృంచ ప్రతిజ్ఞ చేయుట నీ వంటి ధర్మవేత్తకు తగున. దయామూర్తివై నీవే ఆ గయుని క్షమించిన నీ కీర్తికి నా కీర్తికి లోపం రాదు కదా. పార్థ, నీ కీర్తికి నా కీర్తికి సామ్యమా? నీవు చిన్నవాడవు. పెద్దల నిర్ణయానికి కారణము అడుగరాదు, ధర్మమును ప్రశ్నించరాదు. నా ప్రతిజ్ఞ చెల్లి తీరవలసింది. శ్రీకృష్ణ, నీవు సర్వజ్ఞుడవు, లోకోద్ధారకుడవు. కానీ నీవు చేసిన ప్రతిజ్ఞ ఒక అమాయక ప్రాణిని చంపుతానని. దీనికి లోకం నిన్ను హర్షించగలదనుకుంటున్నావా? నన్ను లోకం హర్షించునో లేదో. అర్జున, ముందు నీ విషయం ఆలోచించుకో. ఉపకారంబులు చేసినాడగదా ఎన్నో రీతులన్ నాకే నేడపకారంబు ఘటింపజూచుటలు మేలా నీకు పార్థ. పార్థ, మహావిపదబ్ధిన్ వడి దాటి నౌకను వెసన్ విధ్వంసముంజేయు నీ కపటాచార కృతజ్ఞవర్తనల లోకం వెందు హర్షిల్తునే. ఉపకారంబులు చేసినాడకదా. నీవు నీ అన్నదమ్ములు కూడా కృతజ్ఞతా శూన్యులు, అహంకార పూరితులు అని తెలియక మా సుభద్రను నీకిచ్చి వివాహము చేసి అటు అన్నగారికి ద్రోహినై ఇటు ఆత్మవంచకుడునైనానని ఇప్పుడు చింతించుతున్నా. కృష్ణ, ఈ దెప్పి పొడుపులు నాకేనా చేతగాని? నీకు చేతనైనది కనిపిస్తూనే ఉన్నది. ఇన్నాళ్ళు నా సహాయమున బ్రతికి నేడు నన్నే ధిక్కరింప తుళ్ళిపడుతున్నావు. కానీ జ్ఞాపకం తెచ్చుకో, నిన్నగాక మొన్న మీరు రాజ్యభ్రష్టులైనప్పుడు, కౌరవులు మిమ్ము లక్క ఇంత కాల్త ఎత్తినిచ్చినప్పుడు, మళ్ళీ మిమ్మల్ని రాజ్యమున ప్రతిష్ఠించవలసి వచ్చినప్పుడు నేనే సమయమునకు ఉపాయము చేయకపోతే మీరు ఎక్కడ ఉండేవారో జ్ఞాపకం తెచ్చుకో. అదే అదే కృష్ణ, నీ ఉపాయము నాకు తెలుసు. ఆపదలు మేమెతరించు అదను చూచి, ఆపదలు మేమే తరించు అదను చూచి ఉట్టి పడెదవు.
మమ్మెల్ల ఉద్ధరించు ఘనుడనని కీర్తిగనెదవు. కాని కృష్ణ, నీవు లేకున్నా మేము రాణింపలేమే. ఓ మీ రాణింపులు పోకొల్లలు. పుట్టినప్పటి నుంచి జనవిరుద్ధముగా ప్రవర్తించి వర్ణ సంకరము చేసినారు, ధర్మ సంకరము చేసినారు. మీ చుట్టరికముతో మా పరువు ప్రతిష్టలు కూడా పోయినవి. కృష్ణ కృష్ణ ఏమిటి? మీ రాణలు పురుషార్థములు విను. ఎగ్గు సిగ్గులు లేక ఏకచక్ర పురాణ భిక్షాటనము చేసి వెలయలేరే. కృష్ణ, ఈ పాటి పాండిత్యము నాకు ఉన్నది, మీరాడ విను. నల్ల పిల్లివోలే నల్ల పిల్లివోలే ఇల్లిల్లు గాలించి పాల్వెన్న దొంగిలి ప్రబలలేదే. అర్జున, అడ్డు వచ్చునటంచు ఆయేకలవుయుని వ్రేలును నరికించి వెలగలేరే. మరి తమరో? అడ్డు వచ్చిన ఎంత అర్ధాంగి రుక్మిణీ తరుని సోదరు తల గొరగలేదే. ఒక ఇంటినే ఉద్వాహమై రాజకుల ప్రతిష్టను బుగ్గి కలుపలేరే. అటులన పతులని మార్చి రేపల్లె భామలతోడ మరగి యాదవ కీర్తి చెరుపలేరే. ఓహో, మాటకు మాట మితిమీరుచున్నావే. ఏమి నీ గర్వము? ఋషులు మునులను భక్తి కీర్తిల్చు దివ్య పురుష లక్షణ మర్మమునరయలేక ధరణి మాలీలకే అపార్థము ఘటించు ఇంత మూర్ఖుడవని ఎన్నడెరుగనైతి. కృష్ణ, నీ మర్మము తెలియకేమి? వంచనలు దొంగతనములు వక్రగతులే పరమలీలలుగా చాటు వట్టి భజన పరుల మూర్ఖత అవతార పురుషుడనని నెగడెదవుగాని ఎరుగనే నీ చరిత్ర. ఫల్గుణ, నీవంటే నీవని వదలినట్టు కాదు. నేనిప్పుడే గయ్యుని మట్టుపెట్టి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుందును. కృష్ణ, నా కంఠములో ప్రాణముండగా నీవు గయుని తాకలేవు. అయిన యుద్ధమునకు సంసిద్ధుడవు కమ్ము. అర్జున, నీ శర కౌశలం కాదు, ఇదే సమ్మోహనాస్త్రం. కాచుకో. దేవా, అర్జునుడు మూర్ఛిల్లినాడు. అవును, మూర్ఛిల్లినాడు. మహానుభావులారు,
మీకింతటి ఆపదను తెచ్చిపెట్టిన పాపాత్ముణ్ణి ఇంకా నేను జీవించి ఎందులకు ఇక నా ప్రతిజ్ఞ నిరాటంకముగా చెల్లించుకునేదను. ఓరి గంధర్వ, ఇక నీవు లేవు. కృష్ణ, నేను జీవించియే ఉన్నాను. ఇంకా ఈ శక్తియే నా ప్రతిజ్ఞను కాపాడుగాక. ఆశ్చర్యం, ఆశ్చర్యం! సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నరుని కారణముగా అస్తమించుటయా? ఆ? ఏమి ఈ అశరీరవాణి? కృష్ణ, నీ దయకు నేను పాత్రుడను కాను. ఈ అల్పుని ప్రతిజ్ఞ నిలుపుటకు నీవు నిస్తేజుడు ఒకటయా? భరించలేదు. ఇంక నేనెందుకు? మహావీర, నా కారణముగా ఇంత దారుణం సంభవించినదా? ముందు నన్ను సంహరించండి. ఓరి గంధర్వ, ఇదే నిన్ను సంహరించదు. నారాయణ 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 భగవన్నారాయణ నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. నారాయణ నారాయణ, శంభో మహాదేవ, నమో నమ. ఓహో నారద, ఏమిటి విచిత్రాగమనము? భూలోకంలో శ్రీకృష్ణార్జునుల యుద్ధ మహిమ శృతి మించి రాగాన పడింది. ఇంకా మీరు కల్పించుకోక తప్పదు మహాదేవ. ఓరి గంధర్వ, నీవిక తప్పించుకునదాలవు. సకల సురాసుర దుర్నివారమై బహువిధ బ్రహ్మాండ భాండ దిశాచక్ర ఛటాంతర నిర్వక్ర పరాక్రమంపై నిశ్చిత ధారాకరాలంపైన సుదర్శన చక్రమును నీ శిరము ఖండించవైచదు. అయిన కృష్ణ, చతుర్దశ భువన ప్రళయావసాన కాలాల జాజ్వల్యమాన కీలికా భీలమై కాలకంధర ఫలలోచన సదృశ్యమైన పాశుపదాస్త్రముచే నీ చక్రమునిచే వ్రక్కలు చేయగలదు. శాంతింపు, శాంతింపు కృష్ణార్జునులారా, శాంతింపు. మీరు భూలోక రక్షణార్థమై అవతరించిన నరనారాయణ మరచినారా? మీ కలహమున జగత్ప్రళయం సంభవించుతున్నది. శాంతింపు, శాంతింపు. ఈశ్వరాజ్యం. శ్రీకృష్ణ, నీవు నిర్వికారుడవు, నిరంజనుడవు, లీలామానుషమూర్తి. ఏమిటి లీల? శంకర, మీకింత శ్రమ కలిగించినందుకు క్షంతవ్యుడను. మా అర్జునుడు భావి భారత రణమును నిర్వహించగలడని లోకమునకు చాటుటకై అతని విజయ దీక్షను, దివ్యాస్త్ర సంపదను పరీక్షించి చూచుకున్నాను. విజయ బాబా, ధన్యుడు. దివ్యంగా ఉంది. అయినా శ్రీకృష్ణ, మీ ప్రతిజ్ఞ విడిచిపెట్టినట్టేగా? గయుడు బ్రతికిపోయినట్టేగా? శ్రీకృష్ణ ప్రభో, శరణు శరణు.
తమ భక్త పరమాణువును ఏదో తెలియక చేసిన అపరాధం. మా అర్జునుని చూచి నిన్నెప్పుడో కాచినాను. గంధర్వ, దీర్ఘాయుష్మంతుడవై వర్తిల్లు. గంధర్వ, తెలిసి చేసినా తెలియక చేసిన బ్రహ్మవర ప్రసాది. నీ కీర్తి జగద్విఖ్యాతం. నీ కారణమున శ్రీకృష్ణార్జున యుద్ధము సంభవించినది గనుక నీకిదే నా వరం. నీ కథను విన్నవారు కన్నవారు ఏ ఆపదలు వచ్చినను భయరహితులై సుఖశాంతులతో వర్ధిల్లుదురుగాక. ధన్యోస్మి పరమేశ్వర, ధన్యోస్మి. జయ చంద్రకోటీర జయ ఫణీహారా, జయ నిర్జితానంగ జయ కృపావాంగా, జయ మేరు కోదండ జయ విష్ణుకాండ, జయ జయ పరమేశ జయ పార్వతీశా, పాహి మా పాహి మా పాహి మా.